హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేపింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. తర్వాత ట్రావెల్స్ ఆఫీసులోకి చొరబడ్డారు. ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఘటనలో జహంగీర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటన తర్వాత దొంగల ముఠాలోని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగల ముఠా రాయ్పూర్ వెళ్తున్నట్టు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం కర్ణాటకలోని బీదర్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు స్పాట్లో చనిపోయారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితులిద్దరూ డబ్బును దోచుకుని బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత విచారణ జరిపిన బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చినట్టు తెలుసుకుని సిటీకి వచ్చారు. उनका फॉर्मल चेक करके तेरा बता बता दी, अंदर बैग में से निकाल के कुछ बंडल दिया, तो अंदर रख ले पैसे, मैंने तू बाहर निकल बोल के बाहर निकल पहुंचा थी, वही बैग में हाथ डाल के इमीडिएट जागीर के ऊपर 2 राउंड पुलिस फायर कर दिया। रईस अहमद रियाज ने के ऑफिस पे हमारे जहांगीर साहब जो टिकट मैनेजर है 3 बजे के टाइम पे 3 से 4 बजे के टाइम पे 2 पैसेंजर आए, रायपुर का टिकट बुक कराए। नाम बताया उनका अमित कुमार, टेलीफोन नंबर भी लिखा है। आके यहाँ पर बैठे 7 बजे उनका बस था रायपुर जाने के लिए। यहाँ से रायपुर को हम लोग शिफ्ट करते हैं, छोटी गाड़ी से लेके बड़ी गाड़ी में शिफ्ट करते हैं। ऑलरेडी बिदर में हमकी यहाँ पर सोर्स से मालूम हुआ कि बैंक लूट गया है, 92 लाख बैग में शिवर के मालूम। वहाँ पर भी 2 जनों को मार के आएगा। क्या वहाँ पर आपके पास कैमरा वगैरह है? यहाँ पर वहाँ पर भी सीसी कैमरे हैं। यहाँ पर मस्जिद चमन का मैं प्रेसिडेंट हूँ, यहाँ का भी सीसी कैमरे चेक कर रही देखे तो अभी पुलिस वालों को लिंक मिला। ఇదే విషయంపై డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, హైదరాబాద్ లో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? నగరాన్ని అడిగొట్టిన ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి గుర్తు తెలియని దుండగుల కాల్పులు అయితే ఒక్కసారిగా నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. మనం ప్రస్తుతం అఫ్జల్గంజ్ బస్ డిపో పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వద్ద అయితే ఉన్నాము. ఈ ట్రావెల్స్ వద్ద ఏదైతే ఈ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు వద్దనే కాల్పులు అయితే జరిగినాయని చెప్పేసి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రత్యక్ష సాక్షులు కానీ చెప్తున్నారు. మనం ప్రస్తుతం గమనించినటువంటి బస్సు ఏదైతే ఉందో రోషన్ ట్రావెల్స్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఇటు రాయ్పూర్కు వెళ్లేందుకైతే టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే టికెట్ బుక్ చేసుకున్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు వస్తారో వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బస్సులో ఎక్కించుకొని అయితే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఒక రాయ్పూర్ వెళ్ళేటువంటి బస్సుకు అయితే అనుసంధానం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ బస్సులో ఎక్కినటువంటి ఒక ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ గుర్తు తెలియని దుండగులు తమకు ఉన్నటువంటి బ్యాగులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ట్రావెల్స్లో ప్రయాణించేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వారికి సంబంధించినటువంటి లగేజ్ను చెక్ చేస్తుంటారు. ఇదే క్రమంలో ఇటు రోషన్ ట్రావెల్కి సంబంధించినటువంటి జహంగీర్ అనేటువంటి ఒక యువకుడు అయితే వీళ్ళ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేస్తున్న క్రమంలో బ్యాగ్లో ఉన్నటువంటి ఒక ఏదైతే షార్ట్ వెపన్ గన్ ఉంటుందో దాంతో అయితే కాల్పులు అయితే జరిపారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపిన అనంతరం జహాంగీర్ అనేటువంటి యువకుడికి ఇటు కడుపులో అదేవిధంగా ఇటు తొడ భాగంలో అయితే 2 బుల్లెట్లు అయితే తాకడం జరిగింది. ఈ క్రమంలోనే పరుగు తీసినటువంటి ఏదైతే జహాంగీర్ రోషన్ ట్రావెల్స్ వద్దకు పరుగులు తీశాడు. ఈ క్రమంలోనే దుండగులు అయితే కాల్పులు జరిపిన అనంతరం పారిపోయారు. ఇక్కడే ఆ కాల్పులు జరుగుతున్న సమయంలోనే ఇటు బీదర్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి దొరకకుండా అయితే దుండగులు పారిపోవడం జరిగింది. ఇక్కడ మొత్తం కాల్పుల సీన్ ఏదైతే ఉందో సినిమా ఫకీర్ రేంజ్లో అయితే ఇక్కడ కాల్పులు జరిపాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇటు అఫ్జల్గంజ్ బస్ డిపో ఏరియాలో ఎప్పటికీ రద్దీగా ట్రాఫిక్ ఉంటుంది. ఇదే క్రమంలో దుండగులు నడి రోడ్డుపై జరిపినటువంటి కాల్పులతో అయితే అఫ్జల్గంజ్ వాసులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఈ కాల్పులు అనేవి కేవలం వారి యొక్క ఏదైతే బ్యాగులు ఉన్నాయో బ్యాగులు చెక్ చేసేందుకు మాత్రమే గంజాయి తదితరటువంటి ఏదైతే ఉంటాయో వాటి డ్రగ్స్ తరలిస్తున్న క్రమంలో ప్రతి బ్యాగును కూడా చెక్ చేసే క్రమంలోనే బ్యాగ్ చెక్ చేయాలంటూ కోరిన క్రమంలో వాళ్ళు దానికి నిరాకరించారు. ఈ క్రమంలో కిందికి దిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇటు జహాంగీర్ అనేటువంటి ఒక వ్యక్తిపై అయితే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడినటువంటి జహాంగీర్ని అయితే ఇక్కడ మొగల్పురాలో ఉన్నటువంటి ఎస్రా హాస్పిటల్కు తరలించి చికిత్స చేస్తున్నట్లయితే ఇక్కడ ఈస్ట్ జోన్కు సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉంది. కాల్పులు జరిపినటువంటి దుండగుల కోసం అయితే ఇటు ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా క్షుణ్ణంగా
గాలింపు కొనసాగిస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే అడుగడుగునా కూడా ఇటు ఇప్పటికే చూస్తున్నాం చెకింగ్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు అయితే ఒక వలయంలో ఏర్పడైతే ఎక్కడికి కూడా తరలి వెళ్లకుండా ఇటు ఎవరైతే ఇద్దరు దుండగులు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్యాగులు కానీ అవన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని ఇటు డీసీపీ ఈస్ట్ జోన్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు కూడా గాలింపులు చేస్తున్నారు. ఎట్టకేలకు ఆ దుండగులను పట్టుకుంటామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్న క్రమంలో జరిగినటువంటి కాల్పులకు సంబంధించి మరికొంతమంది ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో అందులో మరొకరిని కూడా అనుమానిస్తూ అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఈస్ట్ జోన్ డీసీపీ ఇప్పటికే వివరాలు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి కాల్పుల వెనక ఎలాంటి కుట్ర ఉన్నదని కూడా ఆ కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో ఇటు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఏదైతే వచ్చినటువంటి దుండగులు ఏదైనా దొంగతనానికి పాల్పడి తరలి వెళ్తున్నటువంటి క్రమంలో అయితే వారిని ప్రశ్నించిన క్రమంలో ఇలాంటి దాడులకు పాల్పడి ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ జరిగినటువంటి కాల్పులు అయితే హైదరాబాద్ వాసులను ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పవచ్చు. సూర్య.